ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మనం గతంలో ధ్యానం చేసుకునేటువంటి వాక్య భాగాన్ని తిరిగి మనం ఆలోచన చేస్తాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. రాజులైన యాజక సమూహము, యాజకులు యాజక ధర్మాన్ని జరిగించాలి అనుకున్నాం. యాజక ధర్మాన్ని జరిగించేవాడు ధూపం వేస్తారు అనే సంగతి మనం ఆలోచన చేశాం. యాజక ధర్మంలో ధూపం వేయటం ఒక భాగం. ధూపం అంటే ప్రార్థన అని, ఆ ప్రార్థన పరిశుద్ధులతో కలిసి ఎలాంటి ప్రార్థన చేయాలో విన్నాం. ఇంకేం చేయాలంటే యాజకులు ధూపంతో పాటు స్తుతి యాగం చేయాలి. స్తుతించటం, స్తుతి యాగం. పాత నిబంధనలో స్తుతి యాగం చేయటానికి, యాగం అంటే బలి. కీర్తనలు పాడేటప్పుడు బలి అర్పణ ప్రారంభమైంది. ఆరాధనలో కీర్తనలతో పాటు బలి ప్రారంభమైంది. పాత నిబంధన చరిత్రలో స్తుతి యాగము చేయటం అంటే కీర్తనలు పాడేటప్పుడు బలి కూడా ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం అనుదిన బలి కూడా ఉంటుంది. వ్యక్తిగతంగా యెరూషలేం దేవాలయంలో ఆ శనివారం కూడకపోయినా, ఆరాధన కాకపోయినా ఉదయ సాయంకాలాలు బలి అర్పణలు జరుగుతుంటాయి. ఉదయ సాయంకాలాలు బలి అర్పణతో పాటు ఆరాధనకి కూడినప్పుడు, ఆరాధనలో స్తుతి గీతాలు పాడేటప్పుడు యాగం కూడా జరిగిద్ది. యాగం అంటే బలి, సాక్రిఫైస్ అన్నట్టు. సాక్రిఫైస్ అంటే బలి. ఈ బలి ఎలా చేసేవాళ్ళు, స్తుతి యాగం ఎలా చేసేవాళ్ళు మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో స్తుతి యాగం ఎలా చేస్తారో రాయబడింది. 29వ అధ్యాయం 21వ వచనం నుండి, రాజ్యము కొరకును యోధావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించాను. యాజకులు ఏం చేయాలి? బలి అర్పణ చేయాలి. యాజకులు బలి అర్పణ చేస్తుంటే వాళ్ళు ఎవరో అహరోను సంతతి వాళ్ళు. పరిచారకులు ఆ కోడెను వధించినప్పుడు యాజకులు వాటిని రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించి, ఆ ప్రకారము వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకుల రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించున్నాను గనుక ఇశ్రాయేలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో
తాళములను, స్వరమండలమును, సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగు జరగవల్లని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. వాద్యాలు వాయించడానికి లేవీలు. లేవీలు అంటే ఎవరో మీకు చెప్పాను ఇంతకుముందు. బోరలు ఊదుటకు యాజకులు నియమింపబడి బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోడనే, కండిషన్ ఇది, దహన బలి అర్పణ ఆరంభమగుటతోడనే అగుటతోనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. అంతసేపు సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఇక్కడ స్తుతి యాగము, స్తుతి కీర్తనలు పాడుతున్నారు. దాంతోపాటు యాగం అంటే బలి, జంతువుల్ని బలిస్తున్నారు, నోటితో పాడుతున్నారు. దాంతోపాటు నాతాను, గాదు ప్రవక్తలు దావీదుకి దేవుని యొక్క ఆజ్ఞను తెలియజేసినట్లు స్వరమండలలో సితారాలు వాయించి ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే పాత నిబంధన ఆరాధనలో యాజకులు బలర్పించిన రక్తాన్ని అర్పించటం, బోరలు ఊదటం, లేవీయులు స్తోత్ర గీతాలు పాడటం, మిక్సింగ్ జరుగుతాయి. అంటే దహన బలి ఆరంభం ఒకటితోడనే గీతాలు, పాటలు పాడటం స్టార్ట్ అయింది. పాటలు పాడటం స్టార్ట్ అవగానే సంగీతం స్టార్ట్ అయింది. ఏ సంగీతం అది? సంగీతము రెండు రకాలు. ఒకటి గాత్రం, రెండోది వాద్యం. ఇంగ్లీష్లో ఏమంటారంటే వాటిని, ఒకటి మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్, రెండోది వోకల్. వోకల్ అండ్ మెకానికల్. సింగింగ్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. అంటే పాడేది, కీర్తించేది రెండు రకాలు. సంగీతము రెండు రకాల సంగీతాలు ఉన్నాయి. మొదటి సంగీతము పాత నిబంధనలో ఉపయోగించినటువంటి సంగీతము మెకానికల్, యాంత్రికమైనటువంటిది. యంత్రం అంటే ఉదాహరణకి ఒక సితారా కొట్టాం, సితారాలో ఏమైనా ప్రాణం ఉందా? లేదు. గిటార్ వాయించాం, ఏమైనా ప్రాణం ఉందా? ప్రాణం లేదు. బోర ఊదాం, ప్రాణం ఏమైనా ఉందా దానిలో? లేదు. తాళాలు కొట్టాం, ప్రాణం ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ తాళం కొడితే దేవునికి ఏమన్నా స్తుతి చెల్లిద్దా? తాళం కొట్టామండి, తాళం కొడితే మోత మోగింది, మోత మోగితే దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం లేదు. మరి ఎందుకు చేశాడు అట్లా? ఎందుకు చేశాడు అలా అంటే, దహన ముందు బలి ప్రారంభమైంది. బలి అంటే గొర్రెపోతు లేదా మేక, ఎడ్లు తల మీద కత్తేస్తే, నరికితే, కోడిని అట్ట కోస్తే ఏమైంది? ఏమొచ్చింది? శబ్దం వచ్చింది. ఈ శబ్దము ఎంత శబ్దం వచ్చింది? ఒక పొట్టేలుని నరికితే మెడ మీద ఎంత, కోడిని నరికితే ఎంత శబ్దం వచ్చింది? కోసారు ఎప్పుడన్నా? కోడిని కోసేటప్పుడు సౌండ్ ఎంత వస్తాం? ఈ సౌండ్ వినపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? బోర ధ్వని వినపడాల. యాజకుల దగ్గర బోరలు ఉంటాయి, బోరలు ఊదేవాడు. దావీదు చేయించిన వాయిద్యాలు ఉన్నాయి, వాయిద్యాలు ఉపయోగించేవాడు. ఇవి మొత్తం
బలితో పాటు స్తుతి జరిగేది. దానిలో యాంత్రికపరమైనటువంటి సంగీతాన్ని పాత నిబంధన గ్రంథమంతట్లో ఉపయోగించబడింది. కాబట్టి బలి చేసేటప్పుడు స్తుతి, యాగము. యాగం అంటే బలి, స్తుతించటం. ఈ స్తుతించేటప్పుడు నువ్వు కీర్తనలు పాడేటప్పుడు ఏం చేయాలంటేను సంగీతంతో కూడిన బలి. అదే కదా ఇప్పటి వరకు మనం చదివిన 29 అధ్యాయంలో బలి, సంగీతం. బోరలు ఊతున్నారు, తాళాలు వాయించుతున్నారు, సితార వాయించుతారు. దాంతోపాటు ఏం జరిగిద్దంటే లేవీలు పాటలు పాడుతున్నారు. అంతే కదా, పాటలు పాడటానికి ఎవరున్నారు? లేవీలు ఉన్నారు. కాబట్టి లేవీలు పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయించుతూ, యాజకులు బోరలు ఊదుతూ బలి అర్పించుతుంటే పాత నిబంధన ఆరాధన జరిగేది. ఇప్పుడు రాజు లేని యాజక సమూహం, రాజు ఏమైనా తాళాలు వాయించాడా? ఇప్పుడు మనం చదివిన దానిలో ఆజ్ఞాపించాడు. బలి అర్పించాడా? అర్పించడా. ఏమైనా బోర ఊదాడా? ఊదలేదు. ఏమైనా తాళం వాయించాడా? వాయించలేదు. అక్కడే నుంచున్నాడంటే ఆరాధించదనట్టే, తలలు వంచి ఆరాధించినట్టు. వాళ్ళు చేసే కార్యక్రమం అంతట్లో ఏకీభవించి, తలలు వంచి మనసుతో వాటితో ఏకీభవించితే నీ మనసుతో ఆరాధించినట్టే లెక్క. పాత నిబంధనలో జరుగుతుండేటువంటి సిస్టమ్ అది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం, రాజైన యాజకుడు స్తుతి యాగం చేయాలి అన్నాడు. స్తుతి యాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, స్తుతి యాగము. ఇప్పుడు క్రొత్త నిబంధనలో పాటలు ఎలా పాడాలి, ఏ సంగీతం వాడాలి, ఈ దినం అంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? ఆయన ద్వారా అంటే ఎవరైనా? క్రీస్తు ప్రభు, కరెక్ట్. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము అంటే అర్థం చెప్పాడు. అనగా స్తుతి యాగం అంటే అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. దేవుని నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా అంటే ఏంటి? నాలుక, గొంతు కాదు, నాలుక. జిహ్వా అంటే నాలుక. నాలుక ఏం చేసిద్ది? మీకు తెలిసినంత వరకు ఏంటంటే బాగా తినిద్ది, రుచులు కోరిద్ది. నాలుక ఏం చేసిద్ది అంటే రుచులు కోరింది. ఈ రుచులు కోరే నాలుకని పరమందున దేవుడు ఏం చేశాడంటే హృదయంతో కలిసి హృదయాన్ని మీటితే నీ నాలుకను తెరువు అన్నాడు. హృదయాన్ని మీటితే నాలుక తెరవాలి. హృదయం పెట్టకుండా నాలుగు తెరిచేటువంటిది పాత నిబంధన. దానికి సంగీతం తోడైంది. ఏం సంగీతం? యాంత్రిక సంగీతం. యాంత్రికం అనేది జీవము లేనిది. యాంత్రికము అనేటువంటిది జీవము లేనిది. ఈ జీవము లేని వాటితో పాత నిబంధనలో ఆరాధన ఉపయోగించబడింది. ఇప్పుడు సంఘము ఎలాంటిది? సంఘము జీవము గల సంఘం. ఈ జీవము కలిగినటువంటి సంఘము స్తుతి యాగం చేయాలంటే అందులో ఎవరున్నారు? రాజులైన యాజకులు ఉన్నారు. క్రైస్తవులు రాజులైన యాజకులు. కాబట్టి ఇప్పుడు రాజులైన యాజకులు యాజక ధర్మం జరిగించేటప్పుడు ఆదివారాన్ని కూర్చొని పాటలు పాడితే ఏం చేయాలి తెలుసా? నాలుగుతో పాట బయటకు వచ్చేటప్పుడు హృదయాన్ని మీటి, హృదయ వీణే అంటారు తెలుసా? హృదయ వీణే. హృదయములో వాయిలిన్ ఉంటుంది, హృదయములో తీగలు ఉంటాయి. హృదయంలో ఏముంటాయి? తీగలు ఉంటాయి. ఈ హృదయాన్ని మీటి, హృదయాన్ని మీటి, మీటటం అంటే మేటటువంటి తెలీదా? మేటటువంటి టచ్ చేసి, ఏళ్ళతట్ట టచ్ చేస్తాడు.
అది టచ్ చేస్తే వీణ అట్ట ఒక 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 తీగ అట్ట కదిలించామనుకో ఒక సౌండ్ వచ్చింది, రెండో తీగ కదిలించామనుకో ఒక సౌండ్ వచ్చింది, మొత్తం కదిలించామనుకో ఇంకొక సౌండ్ వచ్చేసింది. అది వయలిన్, వీణ. ఇప్పుడు నీ హృదయం అనే వీణని మీటాల. మీటాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేస్తారు వయలిన్ వాయించేవాళ్ళు, సితార కానీ దాన్ని వాయించేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అప్పుడప్పుడు నేను ప్రతిష్ట మా ఇంటి పక్కనే కదా, బ్యాండ్ మేళంకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాయిస్తాడు. ఏంటది? ట్రంపెట్ వాయిస్తాడు. ట్రంపెట్ వాయించిపోయే ముందు, ప్రోగ్రామ్కి వెళ్ళబోయే ముందు ఏం చేస్తాడు తెలుసా? దానిలో నీళ్లు పోసి కాసేపు ఇంటి దగ్గర వాయించుతాడు. దాన్ని ఇంటి దగ్గర దాన్ని నీళ్లు పోసి లోపల ఏమన్నా డస్ట్ కానీ ఏమైనా ఉంటే సౌండ్ బాగా వచ్చేటట్టుగా దాన్ని క్లీన్ చేస్తాడు వాటర్తో కదా. నీళ్లు పోసి కడిగి ఊదుతాడు. ఊది దానిలో నట్లు ఏమైనా లూజ్ కానీ బాగా టైట్ కానీ ఉంటే ఎంతవరకు సౌండ్ బాగా వస్తుందో దాన్ని నీట్గా తయారు చేయటం, అప్పుడు మీటుతాడు. లేకపోతే అట్లే బోర తీసుకెళ్ళి అక్కడ వాయించాడు అనుకో ట్రంపెట్, ఆ సౌండ్ గార్ధపం సౌండ్ లాగా ఉంటుంది, వినటానికి బాగోదు. కాబట్టి దాన్ని మీటాలి అని అంటే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా. జాగ్రత్తగా ఉంచి చెడిపోకుండా, నట్లు లూజ్ కాకుండా అట్లా మీట్ ఏమంటే సౌండ్ బాగా వచ్చేటట్టుగా రెడీ చేసుకొని వాయించుతుంటాడు. అప్పుడప్పుడు నేను ఇంటి దగ్గర చూస్తుంటా. అలాగే ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఇంటి దగ్గర వాటిని కాస్త ప్రాక్టీస్ చేస్తారు. మా ఇంటి ప్రక్కన బ్యాండ్ మేళం వాళ్ళు ఒకసారి అక్కడ ఇప్పుడు సచివాలయం పెట్టినటువంటి ఏరియాలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. సమ్మర్ అంతా నేర్చుకున్నారు వాళ్ళు. కొత్త కొత్త పాటలు వస్తున్నాయంట, కూర్చొని మొత్తం నేర్చుకున్నారు అక్కడ, మొత్తం ఒకదానికి సెట్ అయ్యేటట్టుగా. అప్పుడు వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తారు. రాజులేని యాజక సమూహం ఆదివారం వచ్చి దేవునికి స్తుతియాగం చేయాలంటే, హృదయాన్ని మీటి పాడాలంటే ఇంటి దగ్గర దాన్ని ఎంత శుభ్రం చేసుకొని రావాలి? సార్ మేము స్నానమే చేయం సార్, హృదయాన్ని శుభ్రం చేసుకుంటా ఉంటారా? ఒళ్ళే కడుక్కో, హృదయాన్ని నేను కడుక్కుంటా ఉంటారా? ఒకవేళ ఒళ్ళు కడుక్కోకపోయినా దేవుడు ఏం పెద్ద పట్టించుకోడు. కానీ నీ హృదయం కానీ శుద్ధి కాకపోతే, ప్రోక్షింపబడిన హృదయం అయ్యండి దాన్ని సాధకం చేసి దేవుని స్తుతించాలి నేను అనే కోరిక నీకు లేకుండా నువ్వెంత వాయిద్యం వాయించి పెట్టినా దేవుడు అంగీకరించేవాడు కాదు. కొత్త నిబంధనలో జంతువుల బలులు ఉన్నాయా? ఇప్పుడు మీకు తెలిసి ఎక్కడైనా సరే జంతువుల్ని బలిచ్చేవాళ్ళు ఉన్నారు ఆదివారం చర్చెస్లో? లేదు. మ్యూజిక్ వాడేవాళ్ళు ఉన్నారా? ఎందుకున్నారు? బలి లేనప్పుడు మ్యూజిక్ ఎందుకు? బలి లేనప్పుడు బోర్ ఎందుకు? బలి ధ్వని వినబడకుండా బోరు ఊదేవాళ్ళు, వాయిద్యాలు వాయించాళ్ళు మెకానికల్గా. ఇప్పుడు బలి లేదు కదా, భౌతిక సంబంధమైన బలులు ఉన్నాయా? ఎక్కడన్నా ఉందా? ఏం లేదు. మరి ఇప్పుడు బోర ఊదాలి కదా, బోర ఏది? లేదు. ఏం కారణం? ఏం చేశాడంటే ప్రభు అయిన యేసు నీ కొరకు బలి అయ్యాడు. ఆయన బలి రక్తం వలన నీ హృదయం ప్రోక్షింపబడింది. ప్రోక్షింపబడింది కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్త తెచ్చుకోవాలా. ఏం చేయాలి తెలుసా? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం. దేవునికి ఇష్టమైన బలి ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం. పాత నిబంధనలో హృదయంతో పాటల వాళ్ళు, మనసుతో పాటల. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. పొట్టేళ్ళు తీసుకొచ్చి అర్పించారు అనుకో, ఆయన అంటున్నాడు, అరే నాయన మీరు రక్తం మీరు తీసుకొచ్చేటువంటి పొట్టేళ్ళు ఇవి నాకు ఇష్టంగా లేవు. దేవునికి అంటే ఏమి లేవట? ఇష్టంగా లేవు. ఎందుకంటే హృదయం లేదు అక్కడ. నువ్వు బలిమన్నావు కదా, బలి తీసుకొచ్చి ఇచ్చా, బలి వేసాను. ఇప్పుడు అనేక మంది అన్ని జనులు ఆదివారము లేకపోతే మనం పండుగలు చేయము, పండుగలు జరుపుకుంటున్నారని చెప్పి ఒక అరటికాయ గలం అప్పుడప్పుడు ఏదో డబ్బులు పంపించి మా కోసం ప్రార్థన చేయండి అంటుంటారు. అలాంటి వాళ్ళ గురించినటువంటి వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయాలి? మా వ్యాపారం అభివృద్ధి చేయాలని ప్రార్థన చేయండి అంటుంటాడు. వాళ్ళ కోసం వ్యాపారం అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తావా? ఏం చేయాలి వాళ్ళ కోసం ప్రార్థన? వాళ్ళకి మారు మనసు రావాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు కాదు,
దేవుడు వాళ్ళు ఇచ్చే అర్పణని అంగీకరిస్తాడా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకో, మీ హృదయం లేకుండా నాకేమీ ఉపయోగం ఉండదు, నేనే సంతోషపడను. నువ్వు ఇచ్చేటువంటిది పేద విధవరాలు 2 కాసులు వేసిందంట. పేద విధవరాలు ఎంత వేసిందను చందా పట్టుకుంటుంటే ఎంత వేసింది? 2 కాసులు. గ్రంథంలో రాసి పెట్టేసాడు 2 కాసులు, అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఎట్లేసింది? ఆమె హృదయంతో ఉన్నది అదే తీసుకొచ్చేసేసేసి. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నా కోసం ప్రార్థన చేయని 10 అరటికాయలు పంపించావు అనుకో, ఏం ఉపయోగం? మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇప్పుడు ఏం తెచ్చావు నువ్వు యెహోవా దగ్గరికి? ఈరోజు ఆదివారం ఏం తెచ్చావు? 100, 50, 1000, 10,000 తెచ్చావా? ఈ డబ్బులు చోట్ల దేవుడు ఏం తీసుకొస్తావు? నీ హృదయాన్ని తెచ్చావా? హృదయం ఎక్కడన్నా తిరుగుతుందా? మీ హృదయం ఎక్కడన్నా తిరుగుతుంటే దేవుడు మీ ఆరాధనను అంగీకరించడం. మీ హృదయం ఎక్కడైనా తిరుగుతుందనుకో, నీ ఆరాధనను అంగీకరించడం, నువ్వు వేసేటువంటి కానుకను కూడా అంగీకరించడం. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగుజేనా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనసు ఎట్లా వచ్చింది? హృదయం కొబ్బిందనుకో, గర్వం వచ్చింది. హృదయంలో క్రీస్తు రక్త ప్రోక్షణ జరిగిందనుకో, దీన మనసు కలిగింది. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ హృదయానికి తగలలేదనుకో, నీ హృదయ వీణే మోగదు, దేవుడి ఇష్టం వచ్చినట్టు మోగదు. అలా నీ హృదయాన్ని మీటకుండా పాట పాడావనుకో, బయటికి నేను భలే సంగీతం పాడుతున్నావు అనుకో, నీ సంగీతాన్ని దేవుడు లెక్క చేయడు. నువ్వు రాగాలన్నీ నేర్చుకున్నవాడువైనా నీ హృదయాన్ని కానీ మీటకపోతే ఆ పాటని దేవుడు అంగీకరించేవాడు కాదు. నీ హృదయాన్ని మీటడం ఏంటంటే అర్థం ఏంటి? ఏం పాడుతున్నావో దాని హృదయంలో నీవు ధ్యానం చేసుకొని పాడేవాడు వేయాలి. నీ హృదయంలో నిండా దాన్ని అది ఉంచుకొని హృదయపూర్వకంగా స్తుతియాగం చేసేవనుకో, దేవుడు అంగీకరిస్తాడు. గొంతు చూడడు, హృదయాన్ని మీటే విధానం చూస్తాడు. హృదయాన్ని అలాగే మీటుతావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఈ గర్భఫలాలు లేకపోతే భూమి మీద తీసుకొచ్చి ఇచ్చేటువంటివి కాదు. ఆయన ఏం కోరుకున్నాడో మీటి స్తుతించేటప్పుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2 చోట్ల సంగీతాన్ని గురించి రాయబడింది. క్రొత్త నిబంధనలో రాయబడిన 2 స్థలాలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, 16వ వచనం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. మీ దగ్గర డ్యూయల్ బైబిల్, ఆన్లైన్ బైబిల్ ఏదైనా ఉంటే ఇంగ్లీష్ వెర్షన్లో చదవండి. అది ఇంగ్లీష్ వెర్షన్లో, తెలుగు వెర్షన్లో చదివితే సంగీతములతో అని ఉంది. ఎక్కడ రాశాడు? చివరిని రాశాడు మీ హృదయములలో అని అక్కడ రాశాడు.
ఏం రాసిందో చదువు ఒకసారి. ఇటీ నేను చదువుతా. ఇంగ్లీష్లో చదివితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం తీసావా? రైట్. 16వ వచనము, let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms, hymns, and spiritual songs, singing with grace in your hearts to the Lord. Singing with grace in your hearts. మరొక వెర్షన్లో ఏం రాయింది తెలుసా? ఇది వెర్షన్ అంటాం. ఇది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఒరిజినల్గా ఉండేటువంటి దాంట్లో ఉండే సిస్టమ్ ఎలా ఉందంట, సింగ్ అండ్ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్. సింగ్ అండ్ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్ టు ది లార్డ్. సింగ్ అండ్ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్ అంటే దేవుణ్ణి కీర్తించేది ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. గాత్రము, గొంతు పాడేటప్పుడు ఎక్కడి నుంచి రావాలి? అది హృదయంలో నుంచి రావాలి. హృదయంలో నుంచి వచ్చేది దేవుడు వింటాడైతే నువ్వు మెకానికల్గా వాడే ఇన్స్ట్రుమెంట్స్కి ఏమన్నా వాల్యూ ఉందా? పాత నిబంధన భౌతిక సంబంధమైంది. అంటే కంటికి కనబడేది, బలులు, సంగీతాలు కంటికి కనిపించేవి. భౌతిక సంబంధమైన మందిరం, దేవాలయము, భౌతిక సంబంధమైన బలులు ఉంటాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో మందిరం, ఇది బిల్డింగ్ ఇది ఓన్లీ మీట్ అయ్యే బిల్డింగే. ఇది యెరూషలేము దేవాలయం కాదు. పాత నిబంధన చరిత్ర అంతట్లో ఒకే ఒక బిల్డింగ్ ఉంది. మందిరం అంటే యెరూషలేములో కట్టిందే మందిరం, ఇంకెక్కడ మందిరాలు లేవు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆత్మ సంబంధంగా సజీవమైన రాళ్ళు ఉన్నాయి, వాళ్ళు మందిరం. దీనిలో దేవుడు ఏం కోరుకుంటాడంటే భౌతిక సంబంధమైన సంగీతాన్ని కోరుకోవట్లా. సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి ఏం మీటి పాడతావు? నాలుగు మీదకి వచ్చేటప్పుడు జిహ్వా ఫలం అర్పించడు అన్నట్టు. నాలుగుతో ఫలం అర్పించేటప్పుడు ఎక్కడ మీటాలి? హృదయంలో నుంచి రావాలి. సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఎక్కడ? హార్ట్స్. అంతేగాని విత్ ఇన్స్ట్రుమెంట్స్ అనలా. ఒకవేళ అక్కడ కానీ ఫలానా వాయిద్యం వాయించండి అని అనుంటే వాయిద్యాలతో అన్నాడు అనుకో, మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు అనుకో, మనం వాడాల్సి వచ్చేది. సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్స్ టు ద లార్డ్. కాబట్టి పాట పాడేది ఎట్లా? హృదయాన్ని మీటి పాట పాడాలి. అంతే తప్ప ఇంకెక్కడైనా సరే ఇది కొలస్సీలకు రాసిన పత్రిక. మరొకటి ఏముందంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా రాయబడింది. రెండు స్థలాల్లో రాయబడింది సంగీతాన్ని గురించి. 5వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ 5:19 ఇంగ్లీష్లో కూడా. స్పీకింగ్ టు యువర్ సెల్వ్స్ ఇన్ సామ్స్ అండ్ హైమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి? స్పీకింగ్ టు యువర్ సెల్వ్స్ ఇన్ సామ్స్ hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord. దీనిలో ఏమైనా వాయిద్యాలు ఉన్నాయా? వాయిద్యాలు ఉన్నట్టుగా ఏమైనా కనపడుతుందా? తెలుగు చదివితే ఏదో కొంచెం అనుమానంగా ఉంది. కాబట్టి వాయిద్యాలు ఎన్ని రకాలు? మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్, వోకల్ ఇన్స్ట్రుమెంట్స్. వోకల్ సింగింగ్, మెకానికల్ సింగింగ్. కాబట్టి ఇప్పుడు మెకానికల్ సింగింగ్ అవసరమా? ఈ మధ్య లేటెస్ట్ ఏం పోయిందో తెలుసా? ఇవన్నీ కొట్టడం కూడా ఎందుకని చెప్పేసి ట్రాక్లు తయారు చేశారు. ట్రాక్ అది మోగుతూ ఉంటుంది, దాన్ని బట్టి ఈయన పాట పాడుతుంటాడు. హృదయంతో సంబంధం లేదు. అది తయారు చేసి పెట్టారు కదా, అది మోగుతూ ఉంటుంది. ఇప్పుడు అది మామూలుగా ఆన్ చేసి పెట్టాము అనుకో, దేవుణ్ణి కీర్తించినట్టేనా?
ఏం కోరుకుంటున్నాడు దేవుడు? హృదయాన్ని మీటి పాడాలనుకుంటున్నాడు. ఆ హృదయాన్ని మీటి పాడితే దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. స్తుతి యాగం. యాగం అంటే విరిగి నలిగిన హృదయంతో, దేవా నువ్వు నా కొరకు చేసేటువంటి ఏ పాట పాడినా నువ్వు ఆ పాటలో ఉండే అర్థాన్ని నువ్వు తెలుసుకొని హృదయాన్ని మీటి హృదయపూర్వకంగా గానం చేసావనుకో, నాలుగుతో వచ్చిందనుకో, ఎలా ఉంటుంది అది? నీకు ఎలా ఉంటుంది? ఆనందంగా ఉండదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనం చేసేటప్పుడు ప్రతిరోజు భోజనం చేస్తుంటాం కదా ఇంట్లో. భోజనం చేసేటప్పుడు ప్రతిరోజు భోజనం చేస్తాం, ప్రతిరోజు మంచినీళ్ళు తాగుతాం, ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరిపిస్తుంటాం. భోజనం పెట్టేటప్పుడు పిల్లలకి ఎట్లా పెడతారు? తల్లులు చిన్నపిల్లలకి ఎట్లా పెడతారు? కలిపి బతిమలాడి మంచి మాటలు చెప్పి పెడతాంటారు. అలా పెట్టుకుని అన్నం తిందు రారా అంటే వస్తాడా? భర్తకి ప్లేట్లో అన్నం పెట్టి టిసిరేసింది అనుకో, ఏం చేస్తాడు? బాగా కోపిష్టి అనుకో, ఒళ్ళు పగలు కొడతాడు. కొట్టడు? కోపిష్టి అయితే. కొంచెం సౌమ్యుడు అనుకో, అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. మనసును ఉంచుకొని అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. నీకు భోజనమే కదా పెట్టింది కదా, నెట్టింది అంతే. ఇప్పుడు దేవునికి నువ్వు పాటలు పాడుతుంటే నెట్టి పెడుతున్నట్టుందా? అదే వచ్చి కూర్చొని రా కూర్చో అని చెప్పేసి ప్లేట్ తీసుకొచ్చి దగ్గర తీసుకొని కూర్చోబెట్టి భోజనం పెడుతుంది అనుకో, ఎలా తింటాడు? ఆస్వాదించేది ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. అంతే కదా? ఇష్టంగా ఉండదా? పురుషులు చెప్పాలి, ఇష్టంగా ఉంటుంది. లేకపోతే ఎలాగుంటుంది? ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఇప్పుడు నువ్వు పాడే పాట దేవునికి ఇష్టంగా ఉంటుందో లేదో చెక్ చేసుకో ఒకసారి. ప్రతి ఆదివారం పాట పాడుతున్నారు. పాటలు పాడేటప్పుడు నీ పాట దేవునికి ఇష్టంగా ఉంటుందా? హృదయంతో పాడితే, నీకు హృదయపూర్వకంగా భోజనం పెడితే ఎలాగుంటుందో, హృదయం లేకుండా పెడితే భోజనం ఎలాగుంటుందో తెలీదా? ఎదుటి వ్యక్తికి అర్థం కదా? అర్థమైంది. దేవునికి ఇంకా అర్థం కదా? ఆయనకి ఇంకా హృదయాలు తేటగా కనపడుతుంది. మనకు కనపడకపోవచ్చు, ఆయనకి ఎలా కనపడుతుంటుంది? తేటగా కనపడుతుంటుంది. మొదటి దినవృత్తాంతాలు. ఆయన ఏం చూస్తాడో నీకు తెలియాలి. ఈ భౌతిక సంబంధమైన ట్రాక్లు దేవుడు అంగీకరించేవి కాదు. ఈరోజు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా దాంతో దేవుడు ఆనందించేవాడు కాదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. దావీదు తన కుమారుడు అయినటువంటి సొలొమోనుకి మాట్లాడుతూ చనిపోబోతున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను చనిపోబోతున్నాను నాయన, సింహాసనాన్ని నీకు ఇస్తున్నా. దావీదు సింహాసనాన్ని తన కుమారుడికి ఇవ్వబోయే ముందు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు, అంటే సూచనలు చెప్తున్నాడు. సింహాసనం ఎక్కావు కదా నాయన, సింహాసనం ఎక్కుతుంటే నువ్వేం చేయాలి తెలుసా? 9వ వచనం డైరెక్ట్ చదువుతున్నాను నేను. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఎవరటైనా? నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. కాబట్టి దేంతో సేవించాలి? హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా. మనస్సు హృదయం, మనస్సు హృదయం. ఈ హృదయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి హృదయాన్ని మీటి పాడాలి కదా. దేవుడు చూసేదేంటి? ఎక్కడి నుంచి వచ్చే సంగీతాన్ని చూస్తాడు? హృదయం లోపల ఉండేటువంటి సంగీతాన్ని చూస్తాడు. కాబట్టి హృదయాన్ని మీటకుండా పాట పాడితే ఎంత వాయిద్యాలు అంగీకరిస్తాడా దేవుడు? వాయిద్యం ఎక్కడైనా ఉందా? ఎలా మెలోడీ రావాలి? 1 కొరింథీ 14వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును,
మనసుతోనూ ప్రార్థన చేద్దాం. మనసు ఎక్కడో ఉండి నువ్వు ప్రార్థన చేసావనుకో అంగీకరించడు దేవుడు. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతు. ఆత్మతో పాడుదును అంటే నీ ఆత్మను కూడా సంధించాలి. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. సితారాతో పాడుదునని రాయలా. పాత నిబంధనలో సితారాతో పాడు, తాళాలతో పాడు అన్నాడు. ఇక్కడ దేంతో పాడమంటున్నాడు? సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ టు ది లార్డ్ అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనస్సుతో పాడుదును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. కాబట్టి నువ్వు తెచ్చేటప్పుడు ఏం వాయిద్యాలు తెస్తావు? ఆదివారం ఆయన స్తుతించడానికి ఏం వాయిద్యాలు తెస్తావు? మనసు తీసుకురా, నీకు హృదయాన్ని తీసుకురా. నీ మనసుతో, ఆత్మతో, హృదయంతో పాడేవనుకో ఆయనకి ఇష్టంగా ఉంటుంది. ఇంకేం తెస్తావు? ఇంకేం తెమ్మన్నాడు? ఓ డ్రమ్ము తెమ్మన్నాడా? ఒక ఆర్కెస్ట్రా తెమ్మన్నాడా? లేదది. కొత్త నిబంధనలో ఎక్కడైనా పౌలు కంటే గొప్ప భక్తుడు లేడు. కొత్త నిబంధనలో పేతురు కంటే మహానుభావుడు ఎవరు లేరు. పేతురు మొట్టమొదటి ప్రసంగం చేసినవాడు. పేతురు కొత్త నిబంధన చట్టాన్ని, బోధను, పాత నిబంధన ఎలాగైతే మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడో మొట్టమొదటిసారి కొత్త నిబంధన చట్టాన్ని మాట్లాడిన వ్యక్తి పేతురు. ఈ పేతురు ఏదన్నా వాయిద్యం పట్టుకున్నాడా? ఎక్కడన్నా వాయిద్యం పట్టుకున్నట్టుందా? లేదు. పౌలు ఏమైనా పట్టుకున్నాడా? లేదు. ఫిలిప్ ఏమైనా పట్టుకున్నాడా? లేదు. అపోస్తలులు ఎవరన్నా ఒకళ్ళు పట్టుకున్నారా? లేదు. మరి నీకేం పని? నీకు వాటితో ఏం పని? ఏం పని అంటే దావీదు చేయలేదా? ఇదేగా చెప్పేది. వెంటనే లేదంటే దావీదు ఏ నిబంధన వాడు? దావీదు సౌలు కుమార్తెని మీకాలను పెళ్లి చేసుకున్నాడు. నాబాలు చనిపోతే నాబాలు భార్య అయినటువంటి అబీగైల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. యుద్ధంలో ముందుగా మోహించి చంపించి చేసుకున్నాడు. మరి నువ్వు కూడా అలా చేసుకోవట్లేదు కదా. మరి ఇప్పుడు దావీదు చట్టం నీకు వర్తించిద్దా? వర్తించదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు సూచించున్నట్టుగా ఉండే, అప్పుడు అంగీకరించబడింది. ఇప్పుడు బహుభార్యత్వం అంగీకారం. బహుభార్యత్వం అంటే ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటానికి వీల్లేదు అన్నప్పుడు దావీదు చట్టం నీకెందుకు వర్తించింది? ఇప్పుడు దావీదు చట్టం వర్తించాలనుకోండి, తీసుకొచ్చి కొత్త నిబంధన కాపీలో పౌలు కానీ, తిమోతి కానీ, పేతురు కానీ మనకి మోడల్ వాళ్లే కదా. వాళ్ళు ఎవరైనా ఫలానా సంఘంలో ఈ వాయిద్యం వాయించాము అని రాసి ఉండాలి. మనకి రాసి ఉండదా? పాత నిబంధన మీకు ఎవిడెన్స్ చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం మీరు చూస్తే ఎన్నో ఆధారాలు కనపడతాయి మీకు. వాయిద్యాలు వాయించినట్టు పాత నిబంధనలో మీకు అనేకమైనటువంటి ఉదాహరణలు కనపడతాయి. 150వ కీర్తన తీయండి. 150వ కీర్తన 150వ కీర్తన ప్రారంభం నుండి చదువుతుంటే ఏముంది? చివరి కీర్తనది. కీర్తనలు 150 ఉన్నాయి. చివరి కీర్తన 150వ కీర్తన మొదటి నుండి చదువుకుంటూ వెళ్తే, అలా వచ్చిన తర్వాత చదువుకుంటూ వెళ్ళి 3వ వచనం, బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తారములతో ఆయన స్తుతించుడి అన్నాడు. ఇక్కడ దేంతో స్తుతించమని చదివాం ఇందాక? 1 కొరింథీ 14:15 వచనంలో దేంతో స్తుతించమని, దేంతో పాడమన్నాడు? ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ కీర్తనలో ఏం చెప్తున్నాడు? పాత నిబంధనలో బోర, స్వరమండలము, తంబూర, తంత్రి వాయిద్యాలు, పిల్లల గ్రోవి, మోగు తాళాలు, గంభీర ధ్వని గల తాళాలు, నాట్యము. అలాంటిది కొత్త నిబంధనలు ఒక్క చోట కనపడాలా లేదా మనకి?
కనబడలేదంటే అర్థం ఏంటి? క్రొత్త నిబంధన ఆరాధనలో నీకు స్తుతి యాగం చేసేటప్పుడు, కీర్తించేటప్పుడు మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ కలపకుండా నీ హృదయాన్ని మీటి, హృదయ వీణను మీటి, ఆత్మతో మనస్సుతో పాట పాడితే ఆ సంగీతాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. నేను దీనికోసం కొత్త నిబంధన కాపీ మొత్తం వెతికాను. నేను అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం దగ్గర నుండి మొత్తం వెతికాను నేను. మీరు కూడా వెతకండి. ఎంత ఉంది? ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. కొత్త నిబంధనలు మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి? కొత్త నిబంధన తెలుగు బైబిల్లో మొత్తం 242 పేజీలు ఉన్నాయి. 242 పేజీల్లో అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం దగ్గర నుంచి మీరు చూసినట్టయితే, అపోస్తలుల గ్రంథం రెండో అధ్యాయం దగ్గర నుంచి చూస్తే అప్పటికే 100 పేజీలు అయిపోయినాయి. 104 పేజీలు అయిపోయినాయి. 104 పేజీలు పోతే 242లో తీసేస్తే నీకు ఎంత ఉంటాయి? ఇంకా 138 పేజీలు ఉంటాయి అటు ఇటుగా. అవి మొత్తం 138 పేజీలు వరుసనే చూసుకుంటారండి. పదానికి మొత్తం ఎక్కడన్నా ఏ స్థానిక సంఘంలోనన్నా ఒక వాయిద్యం వాయించినట్టు ఉందేమో చూద్దామని వెతికాను నేను. వెతికితే ఎక్కడ కనపడలా. ప్రభు అయిన యేసు చేసినటువంటి మోడల్ మత్తయి సువార్త 26వ అధ్యాయం. నేను మీకు కొన్ని రెఫరెన్స్లు చెప్తా. పాటలు పాడిన సందర్భాలు కొత్త నిబంధనలు ఉన్నాయి, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మరలా మిమ్మల్ని అడుగుతారు, ఆయన అట్నే చెప్తుంటాడులే, మనం చెప్పేదానికి ఈయనంత వేరుగా అని చెప్తుంటాడ్రా, ఫలానా చెప్తాడు. కొత్త నిబంధన కాపీలో ఉంటే తీసుకురండి, నేను కూడా చూస్తా. ఫలానా దావీదు వాయించాడు, ఇది వాయించమని చెప్పాడు, నీకు ఇట్లాంటి పాత నిబంధనలు అనేకమైన చూపిస్తాను నేను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 2వ వచనం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 3వ వచనం, కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 6వ వచనం, కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 3వ వచనం, 150వ కీర్తన గ్రంథం 108, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 5వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనం, మొదటి దినవృత్తాంతం 23వ అధ్యాయం 5వ వచనం, రెండో దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 12వ వచనం, రెండో దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 5వ వచనం, రెండో దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 25 నుంచి 29, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదివితే పాత నిబంధనలో ఇన్ని ఉన్నాయి వాయిద్యాలు వాయించమని. మరి కొత్త నిబంధనలు కూడా కనబడాలి కదా. కనబడాలా వద్దా? మన ఇష్టం అంటారా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం తీయండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అదే రాసి ఉంటుంది మీకు. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అని రాసి. అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. కీర్తనలు పాడుచుండారు అన్నాడు. ఏమైనా వాయిద్యాలు ఉన్నాయి అక్కడ? కీర్తనలు పాడారు. ఇంకేం వాయిద్యం దానికి యాడ్ చేయాల. నెక్స్ట్, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. ఈ హేతువు చేత అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అనేది ఇక్కడ నెరవేరబడుతుందని చెప్పాడు. వాయిద్యాల గురించి అక్కడ ఏం చెప్పాలా. మొదటి కొరింథీ 14వ అధ్యాయము 15వ వచనం ఇప్పుడు చదివాం కదా మనం. మొదటి కొరింథీ 14:15 ఆత్మతో పాడుదును, 16వ వచనం 15వ వచనం చివరి, ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును. ఎఫెసీ పత్రిక 5:19 చెప్పాను కదా ఇప్పుడు. ఎఫెసీ 5వ అధ్యాయం 19వ వచనం, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఎక్కడి నుంచి పాడమన్నాడు? సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ టు ది లార్డ్ అన్నాడు. ఇవి రెండే మనకు ఒకవేళ సంగీతం అని కనపడితే, కానీ డీప్గా వెళ్ళి చూస్తే సింగింగ్ అండ్ మేకింగ్ మెలోడీ అన్న చోట అక్కడ ఏం రాసిందంటే PSALLO, పి సైలెంట్, సైకాలజీ పి ఎట్ట సైలెంటో
PSALLO, సాల్లో అనేటువంటి కీర్తించుడి అన్న చోటల్లా గ్రీకు భాషలో PSALLO, సాల్లో అనేటువంటి పదం ఉపయోగించబడింది. గ్రీకు భాష వాళ్ళకు సాల్లో అంటే కీర్తించండి అంటే అర్థం ఏంటంటే సింగ్ వితౌట్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే భౌతిక వాయిద్యాలు లేకుండా గాత్రంతో పాడు అని అర్థం. సాల్లో అనే పదానికి కొత్త నిబంధనలో భౌతిక సంబంధమైన యాంత్రిక సంబంధమైన వాయిద్యాలు లేకుండా నీ హృదయంతో హృదయ సంబంధమైన సంగీతాన్ని వినిపించు అనేది వచ్చేటువంటి అర్థం. అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చదివాం. యెహోవా ఫలం అర్పించుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అని యెహోవా ఫలం అర్పించుదము, స్తుతియాగము చేయదము, ఎల్లప్పుడూ స్తుతియాగం అయినగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలం అర్పించుదము. యెహోవా అంటే నాలుగుతోనే, హృదయాన్ని మీటి ఆత్మతో మనసుతో నాలుగునే డెలివరీ చేయాలి. ఇప్పుడు పంపు ఉంది కదా, మోటార్ నుంచి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అవి భూగర్భం నుంచి రావాలంటే ఏం కావాలి? దానికి ఏం చేయాలి? పైపులు వేసి మోటార్ పెట్టాలా. మోటార్ లాగట్లేదు అనుకో, నీళ్లు రావు. ఇప్పుడు నీ హృదయం మేటట్లేదు అనుకో, బయటికి పాట రాదు. నీ పాట బయటకు వచ్చేటప్పుడు దేన్ని మెట్టాలి? హృదయాన్ని మెట్టాలా. నీ హృదయంలో నుండి వస్తే ధారాళంగా ఉంచి దేవుడు అంగీకరిస్తాడు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అంగీకరించడం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్పాడు తెలుసా? మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవాలి. అంటే సంతోషం రాగానే ఏమొచ్చింది? నోట్లోంచి పాట వచ్చేసేసి. అందువలన కొత్త నిబంధన కాపీలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు, అలాగే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. 14:2 లేకపోతే కరెక్ట్గా 15:2 నోట్ చేసుకొని ఇంటి దగ్గర జాగ్రత్త చదవండి, నేను మీకు వివరాలు ఇస్తాను. 14వ అధ్యాయము 1 నుండి చదువుతున్నా. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన, అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సమానమైన అంటే ఆ ధ్వనేనా? అదే ధ్వనేనా? విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. సౌండ్ పరలోకం నుంచి వస్తుందట. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదము అనలా. ఏమైంది? వైణికుల నాదమును పోలి ఉన్నది. వైణికుల నాదమును అంటే పరలోకంలో విస్తార జలములు మూవ్ అవుతుంటే ఎలాగుంటాయో సౌండ్ ఎలాగ వస్తుందంట. ఈ రోజున నిజంగా క్రీస్తు సంఘంలో ఉన్న సహోదరులందరూ హృదయాన్ని మీటి ఒక లయబద్ధంగా పాడుతుంటే విస్తార జలముల ధ్వని వచ్చినట్టు రావాలి. ఆదివారం పాట పాడితే విస్తార జలముల ధ్వని, ఉరుము ధ్వని ఉన్నట్టున్నారు. గొంతు పెగట్ల తగాదలాడమంటే బ్రహ్మాండంగా ఆడతారు. పెద్దగా బయట మాట్లాడుతుంటారు. పాట పాడేటప్పుడు ఎట్టుండాలంటే సౌండ్ విస్తార జలముల ధ్వని, ఉరుము ఎట్టొచ్చింది? పెళ్ళమంట. విస్తార జలములు ఎలాగెళ్తుంటాయి? ఫ్లో వెళ్తుంటుంది.
విస్తార జలములు ఎలా ఎదగాలి లాంటి ఫ్లో రావాలి. ఉరుము ధ్వని ఎలాగుందో పెళ్ళపెళ్ళమని అలాగ పాడాల. పాట రావట్లా, గొంతులోంచి పాట రావట్లా. అంటే ఏంటో తెలుసా, నీకు హృదయాన్ని మీటడం లేదు. నీ మనసుతో పాటలా, ఆత్మతో పాడట్లా, నువ్వు పాటలు నేర్చుకోవట్లే. దేవుని గురించి ఆయన కీర్తిని గానం చేయాలని కంఠస్థం చేయట్లా. నేను ఎప్పుడు చెప్తా ఒక ఎగ్జాంపుల్, నిన్ను ఎవడని తిట్టాడు అనుకో, చచ్చిందా గుర్తుపెట్టుకుంటావు. కొల్లు కూడా బాగుండా చెప్తారు, డైలాగులు చెప్పరు. ఈ పాటలు మాత్రం ఎప్పుడు గుర్తుంటాం. ఒక్క పాట కూడా రాదంట. 30 సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తే, 10 సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తే ఒక్క పాట కూడా చూడకుండా రాదంట. ఎంత సిగ్గుచేటు. అంటే నీ హృదయము ఎక్కడ లేదు, దేవుని వైపు లేదు. దేవుని కీర్తించుదామనే ఆలోచన లేదు నీకు. కీర్తించుదామని ఆలోచన లేదు కాబట్టి పాట ఒకటి కూడా గుర్తు రావట్లా నీకు. ఇంకేం ఉరుము ధ్వని, ఇంకేం విస్తార జలాలు. విస్తార జలం ఫ్లో రావాలా, ధ్వని అలా ఉండాలి. పాట పాడితే ఏమని తెలుసా, గడప కొమ్ములు కదిరిపోతాయి. ఎట్లంటే గడప కొమ్ములు అదిరిపోతాయి. సౌండ్కి గడప కొమ్ములు అదిరిపోవాలి. పాట పాడితే ఎట్లున్నా తెలుసా, ఇంట్లో పడుకున్న వాళ్ళు లేచి రావాలా, సౌండే ఉండట్లేదు. కాబట్టి ఈ రోజు నుండి ఏం చేయాలంటే టీచర్ లాగా డిక్టేషన్ పెట్టాలి. ఇక చూసి రాసే కార్యక్రమం పెట్టించాలి. ఇక ఇది చూసి రాపించేటువంటి కార్యక్రమం కాదు, నీ హృదయపూర్వకంగా చేసే కార్యక్రమం. అందువలన జాగ్రత్తగా అందుకని ఏం చేశారు తెలుసా, అలాట వైణికుల వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. కీర్తన పాడుతుంటే ఎట్టుంది, విస్తార జలముల ధ్వని, ఉరుము ధ్వని లాక్కున్నట్టు. వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఏంటి తెలుసా, 15 అధ్యాయం 2వ వచనం, ప్రకటన 15:2. మరి అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం ఒకటి వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకు లోబడక, అంటే ఈ ప్రభుత్వాలు వీటికి మనం లోపరుచుకునే స్థాయిలు ఇచ్చి ఓటుకు డబ్బులు అయ్యి అంటలా, ఓటుకు డబ్బులను పలానా పథకాలు ఇస్తాం వాటికి వీటికి అని చెప్పి నువ్వు పలానా చేయని దేవుని రూల్స్ని బ్రేక్ చేయొద్దు. దేవునికి ఇష్టంగాని పని చేయొద్దు, నీకెంత ధనం వచ్చినా. వాళ్ళట లోబడక వాటిని జయించిన వాడు, అంటే ఈ లోకం ఆశలకి లొంగని వాడు, దేవునికే లోబడిన వాళ్ళు, దేవుని వీణెలు గలవారాయి. ఏం వీణలు ఉన్నాయి, దేవుని వీణెలు. కింద ఏమన్నా చూడండి, దేవుని సేవార్థమైన వీణులు గలవారై. ఎక్కడి నుంచి రావాలి, సేవించే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలనుకున్నా, హృదయపూర్వకముగా సేవించుము అన్నాడు. కాబట్టి ఇప్పుడు సేవ ఎక్కడి నుంచి రావాలి, సేవార్థమైన వీణ ఎక్కడి నుంచి బయలుదేరాలి, హృదయంలో నుంచి రావాలి. హృదయపూర్వకంగా ఆయన సేవించమని చెప్పలే దావీదు. కాబట్టి ఇప్పుడు సేవార్థమైన వీణలు ఎక్కడి నుంచి రావాలి, వీణ ఎక్కడ మోగాలి, హృదయం పదిలంగా లేకుండా, హృదయము ప్రోక్షింపబడకుండా నీ గాత్రము సరిగా మోగదు. ఆదివారం మోగదు, బయట మోగుద్ది. ఆదివారం ఆరాధనలో గాత్రం మోగుతుందంటే ఏంటో తెలుసా, కొంతమంది పాడుతుంటారు, ఎంతో నాకే ఆనందం ఉంటుంది, దేవునికి ఎలా ఉంటుందో. గొంతు విప్పి హృదయంతో పాడుతుంటారు, ధారాళంగా వచ్చేస్తుంటాయి. అంటే వాళ్ళ హృదయం బాగుంది అని అర్థం. నువ్వు పాడట్లేదంటే నీ హృదయం ఎక్కడో ఉంది. పాటలు వాళ్ళు పాడుకుంటారు, లేదు, పాటలు వాళ్ళు పాడుకునేది కాదు. ఇక్కడ నిలబడి ఈ దేవదానం ఊరు నడిపించడానికే అందరు కలిసి పాడాలి. ఆదివారం ఆరాధించుతున్నామంటే పరిశుద్ధులు అందరూ పాడాలా. లీడ్ చేయడానికి నిలబడ్డాడు. వచ్చేవారి నుండి చూస్తా ఎంతమంది నేర్చుకొని వస్తారో. ఈరోజు ముందుగానే రాసేసే, దేవదానం రాస్తున్నావు కదా, పాటలు రాసేసి అందరు నోట్ చేసుకోండి, ఎంత బాగా పాడతారో వచ్చేవారు. మీ హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకొస్తారో చూద్దాం. కాబట్టి అలాగ పాడాలి అని పరమదేవుడు ఆయన కోరుకుంటున్న విధానం అది. పాడేది లక్షలు పెట్టి వాయించాలు కొనుక్కురా, అవి చెడిపోతే బాగు చేసుకురా అంటలా. నీ హృదయాన్ని బాగు చేసుకో, ఇక చెడిపోతుంది. ఎంత డబ్బులు అవుతాయి హృదయాన్ని బాగు చేసుకోవడానికి? 1,00,000 అవుతాయా, 10,000 అవుతాయా? లక్షలు పెట్టి వాయిద్యాలు కొంటున్నారు. నీ లక్షల వాయిద్యాలు వద్దురా నాకు, నీ హృదయం లోపల ఒకటి పెట్టా, దాన్ని బాగు చేయి. ఆదివారం వచ్చేటప్పుడు శనివారం సాయంత్రము ఆదివారం పొద్దున్నే కూర్చొని లేచి దాన్ని బాగు చేయి, నీళ్లు పెట్టి కొంచెం శుద్ధి చేయి. వయలిన్ ట్రంపెట్ ఆయన శుద్ధి చేయట్లా, నీ హృదయాన్ని శుభ్రం చేసేసి పాటలను బాగా నేర్చుకొని సిద్ధపడిరా, పాడు, వెంట ఆనందిస్తాను నేను. కాబట్టి ఆరాధనలో దేవుని కీర్తిని గానం చేయడానికి, స్తుతి యాగం చేయడానికి నీకు హృదయం ఎక్కడుందో,
అందువలన మొదటి శతాబ్దం నుండి 9వ శతాబ్దం అయిపోయే వరకు ఎవ్వరు ఆరాధనలో కొత్త నిబంధన క్రైస్తవులు ఎవరు ఏ వాయిద్యాన్ని వాళ్ళ చరిత్ర చదివితే RCM రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు 14వ అధ్యాయము 2వ వచనం వీణెలు అని ఉంది కదా, వీణెలు అని ఉంది కదా అని వీణ తీసుకొచ్చి పెట్టేశారు. వీణెలు ఉంటే పెట్టటమేనా? వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలింది, వైన పెట్టమని కాదు, పోలింది అన్నాడు. ఒకవేళ నువ్వు పాటికి అలాగ పాడు, నువ్వు పాట పాడగలిగితే నీ హృదయాన్ని మీటి అలాగ పాడు అన్నాడు దేవుడు. అందుకని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ అప్పు తీసుకొని ఈ కంజర్లు, డ్రమ్ములు, డప్పులు, డోళ్ళు ఏది పెడితే అది తీసుకొచ్చేసేసి ఏం పాడుతున్నారో అర్థం కావట్లా. పాడితే ఏమవ్వాలి? మళ్ళీ ఎఫ్ఎస్సి పత్రిక పాడితే ఏమవ్వాలి తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చినా వచ్చి కూర్చున్నా పాట పాడుతుంటే బయట విన్నా వాళ్ళకి ఏం తెలియాలని దేవుడు కోరాడు తెలుసా? ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు బాధ కలగాలి, బుద్ధి కలగాలి. దేవుడు అంటే ఎవరు? బాధ కలిగే పాటలు ఉన్నాయి. దేవునికి విరోధంగా ఉంటే ఇబ్బంది పడతావనే పాటలు ఉన్నాయి. కాబట్టి బాధ కలగాలి, 2 బుద్ధి కలగాలి. బోధించాలి, ఎలాగుండాలో బోధించాలి. తప్పు మార్గం అంటే బుద్ధి తెచ్చుకోవాలి. అందుకు కీర్తనలో హృదయాన్ని మీటి పాడాల్సినటువంటి. కాబట్టి ఇలాంటి స్తుతి యాగము దేవునికి ఇష్టం. యాగము అంటే ఇంకా ఉన్నాయి వివరాలు చెప్పాల్సి. స్తుతి హృదయాన్ని మీటి విరిగి నలిగిన హృదయంతో నీ దేహాన్ని జాగ్రత్తగా పాపంలోకి పోకుండా దేహాన్ని కాపాడుకొని హృదయాన్ని భద్రం చేసుకొని ఆదివారం వచ్చి పాట పాడుతున్నావు అనుకో, దేవుడు ఎంతో ఆనందిస్తాడు. లేదు నేను ఆర్కెస్ట్రా పెడతానన్నావు అనుకో, ఆర్కెస్ట్రా దేవుడు అంగీకరించట్లేదు. దావీదుకి ఏం పేరు తెలుసా? దావీదుకు ఉండే పేరేంటి తెలుసా? బిరుదాయనికి నా హృదయానుసారం. అంటే దేవునికి దావీదు హృదయము దేవుని హృదయంతో పెనేసుకుపోయింది. దావీదు హృదయం ఏమైపోయింది? దేవుని హృదయంతో పెనేసు. అంటే దేవునికి ఏది ఇష్టమో దావీదు కూడా అదే ఇష్టం. తన జీవితంలో బత్షెబా విషయంలో చేసిన పాపం, ఉరియా తన భర్తను చంపినటువంటి 2 విషయాల్లో ఎప్పుడైతే నాతాన్ ప్రవక్త హెచ్చరించాడో వెంటనే టర్న్ అయిపోయాడు. ఆ దినం నుండి చనిపోయే వరకు కూడా తన హృదయం దేవుని హృదయంతో పెనవేసుకుపోయింది. దేవునికి ఏది ఇష్టమో దావీదు కూడా అదే ఇష్టం. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏది ఇష్టం? కొత్త నిబంధనలో ఆరాధనలో ఏ వాయిద్యాలు ఇష్టం? ఏం వాయిద్యం ఉంది నీ దగ్గర? హృదయం ఉంది. ఇంకేముంది? మనస్సు ఉంది. ఇంకేముంది? ఆత్మ ఉంది. నీ హృదయాన్ని మీటి మనస్సుతో ఆత్మతో నీ నాలుకని గొంతు తెరిచి పాడితే అవి తీసుకురమ్మన్నాడు. జాగ్రత్త పెట్టుకున్నాం. అవి తీసుకొని వచ్చి పాడేవంటే దేవుడు ఆనందించాడే. కాబట్టి అలాగ మనం కొత్త నిబంధన ఆరాధనలో స్తుతియాగం చేయాలని ప్రభువు యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ